హలో ఫ్రెండ్స్, క్రికెట్ షార్టెస్ట్ గ్లోబల్ టోర్నమెంట్ అయిన టీ20 వరల్డ్ కప్ మొదలైనప్పటి నుండి అన్ఫర్గెటబుల్ మూమెంట్స్, బ్రీత్ టేకింగ్ ఫినిషెస్, వీటితో పాటు అన్ఎక్స్పెక్టెడ్ ఛాంపియన్స్ను కూడా అందించింది. అయితే వీటన్నిటి మధ్యలో ఒక ప్యాటర్న్ అయితే ఏర్పడింది. అదే ది హోస్ట్ కర్స్. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ హోస్ట్ చేసిన ఏ కంట్రీ కూడా వాళ్ళు హోస్ట్ చేసిన ఇయర్లో కప్ అయితే కొట్టలేదు. సో ఈ కర్స్కి బలైన కంట్రీస్ ఏవో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ get into the show. సౌత్ ఆఫ్రికా 2007 ఇనాగరల్ టీ20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. టోర్నమెంట్కి తగ్గట్టే సౌత్ ఆఫ్రికా టీంని సెట్ చేసుకుంది. టోర్నమెంట్ని సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్గా కూడా స్టార్ట్ చేసింది. మొట్టమొదటి మ్యాచ్లోనే వెస్టిండీస్ మీద 205 పరుగుల్ని చేసి చేసి కప్పు గెలవడానికి కావాల్సిన ఫైర్ మా దగ్గరుందని చెప్పి అందరికీ తెలిసేలాగా చేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ మీద ఈజీగా గెలిచారు. కానీ ఆ తర్వాత సూపర్ ఎయిట్స్కి వచ్చేసరికి సౌత్ ఆఫ్రికా వాళ్ళ మొమెంటం మొత్తాన్ని కోల్పోయింది. ఇండియా ఇంకా న్యూజిలాండ్తో వరుసగా మ్యాచ్లు ఓడిపోయి సెమీఫైనల్స్ ఛాన్సెస్ని దూరం చేసుకుని టోర్నమెంట్ నుండి ఎగ్జిట్ అయిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియా ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచింది. నెక్స్ట్ ఇంగ్లాండ్ 2009 2009 టీ20 వరల్డ్ కప్ హోమ్ ఆఫ్ క్రికెట్ అయిన ఇంగ్లాండ్లో జరిగింది. ఇంగ్లాండ్ ఈ టోర్నమెంట్ని చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ చేసింది. నెదర్లాండ్స్ ఇంకా పాకిస్తాన్ మీద గెలిచి ఈజీగా సూపర్ ఎయిట్స్కి వచ్చేసింది. అయితే సూపర్ ఎయిట్స్లో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. వరుసగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఇంకా శ్రీలంకతో ఓడిపోయి ఇంగ్లాండ్ టోర్నమెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. అండ్ ఈ వరల్డ్ కప్లో 2007 ఫైనల్స్లో రన్నర్అప్స్గా నిలిచిన పాకిస్తాన్ విన్నర్స్గా నిలిచింది. నెక్స్ట్ వెస్టిండీస్ 2010 2010 టీ20 వరల్డ్ కప్ని వెస్టిండీస్ హోస్ట్ చేసింది. వెస్టిండీస్లో పవర్ హిట్టర్స్కి ఎప్పుడూ కూడా కొదవ ఉండదు. అండ్ ఈసారి కూడా వెస్టిండీస్ టీంలో పవర్ హిట్టర్స్ ఉన్నారు. వెస్టిండీస్ ఈ టోర్నమెంట్ని స్టడీగానే స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్తో వాషౌట్, ఐర్లాండ్ మీద విన్తో వెస్టిండీస్ సూపర్ ఎయిట్కి అయితే చేరుకుంది. అయితే సూపర్ ఎయిట్స్లో వెస్టిండీస్ దారుణంగా ఫెయిల్ అయిపోయింది. ఆస్ట్రేలియాతో హెవీ డిఫీట్ అండ్ ఆ తర్వాత శ్రీలంకతో ఓడిపోవడంతో వెస్టిండీస్ టోర్నమెంట్లో ముందుకు వెళ్ళలేకపోయింది. ఇండియా మీద సూపర్ ఎయిట్స్లో గెలిచినా కానీ ఆ విజయం పనికి రాకుండా పోయింది. నెక్స్ట్ శ్రీలంక 2012 2012 టీ20 వరల్డ్ కప్ శ్రీలంకలో జరిగింది. అప్పటి వరకు హోస్ట్ చేసిన టీమ్స్లా కాకుండా శ్రీలంక ఈ టోర్నమెంట్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. గ్రూప్ స్టేజ్లో జింబాబ్వే ఇంకా సౌత్ ఆఫ్రికా మీద గెలిచి సూపర్ ఎయిట్స్కి వెళ్ళిన శ్రీలంక సూపర్ ఎయిట్స్లో విజృంభించింది. వెస్టిండీస్ ఇంగ్లాండ్ మీద డామినెన్స్ చూపించి న్యూజిలాండ్తో థ్రిల్లింగ్ మ్యాచ్లో గెలిచి సెమీఫైనల్స్కి చేరుకుంది. అప్పటి వరకు హోస్ట్ చేసిన కంట్రీస్లో సెమీఫైనల్స్కి వెళ్ళిన ఫస్ట్ టీం శ్రీలంకనే. సెమీఫైనల్స్లో పాకిస్తాన్ని ఓడించి ఫైనల్స్కి కూడా చేరుకుంది. అండ్ ఫైనల్స్లో కూడా శ్రీలంక వెస్టిండీస్ని డామినేట్ చేస్తూ మ్యాచ్ని అయితే స్టార్ట్ చేసింది. ఇంకా శ్రీలంకకి కప్పు ఖాయమని చెప్పి అనుకుంటున్న టైంలో మ్యార్లన్ శామ్యూల్స్ వచ్చి శ్రీలంకకి అడ్డుపట్టాడు. వెస్టిండీస్ సెట్ చేసిన టార్గెట్ని శ్రీలంక చేసి చేయలేకపోయింది. దీంతో చేతుల దాకా వచ్చిన కప్ని శ్రీలంక పోగొట్టుకుంది. నెక్స్ట్ బంగ్లాదేశ్ 2014 2014లో హోస్ట్ రైట్స్ని దక్కించుకుని బంగ్లాదేశ్ ఎన్నో ఆశలతో టోర్నమెంట్ని స్టార్ట్ చేసింది. హోమ్ క్రౌడ్ కూడా బంగ్లాదేశ్ టీంకి బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ బాగా ఆడినా కానీ బంగ్లాదేశ్ సూపర్ 10 స్టేజ్కి వచ్చేసరికి చప్పబడిపోయింది. ఆడిన 5 మ్యాచ్ల్లో అన్నీ ఓడిపోయి ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ మిగిలించింది. ఈ టోర్నమెంట్లో ఇండియా, శ్రీలంక ఫైనల్స్కి చేరుకున్నారు. అండ్ శ్రీలంక ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచింది. నెక్స్ట్ ఇండియా 2016 మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్ హోస్ట్ చేసిన ఇండియా వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా టోర్నమెంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఫస్ట్ మ్యాచ్లోనే ఇండియన్ ఫ్యాన్స్కి షాక్ తగిలింది. న్యూజిలాండ్ సెట్ చేసిన లో స్కోర్ని ఇండియా చేసి చేయలేకపోయింది. అయితే ఆ తర్వాత నుంచి ఇండియా కోలుకుంది. వరుసగా విజయాలతో సెమీఫైనల్స్కి చేరుకుంది. సెమీఫైనల్స్లో వెస్టిండీస్తో తలబడిన ఇండియా వెస్టిండీస్కి స్ట్రాంగ్ టోటల్ని సెట్ చేసింది. కానీ మన బౌలర్స్ కీలక సమయంలో నో బాల్ వేయడంతో ఇండియా చేతుల నుంచి మ్యాచ్ కాస్త వెస్టిండీస్కి వెళ్ళిపోయింది. ఫైనల్లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ మీద గెలిచి రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ అయింది. నెక్స్ట్ యుఏఈ అండ్ ఓమన్ 2021 అసోసియేటివ్ నేషన్స్ అయిన యుఏఈ ఇంకా ఓమన్ జాయింట్గా 2021 టీ20 వరల్డ్ కప్ని హోస్ట్ చేశాయి. అయితే రెండు టీంలు పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాయి. యుఏఈ ఆడిన ప్రతి మ్యాచ్ ఓడిపోతే ఓమన్ మాత్రం న్యూ గినియా మీద మ్యాచ్ గెలిచి ఒక విన్ అయితే రిజిస్టర్ చేసుకుంది.
టఫ్ కండిషన్స్లో టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసిన టోర్నమెంట్ని మాత్రం ఈ రెండు టీమ్స్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాయి. అండ్ ఈ 2021 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా విన్నర్స్గా నిలిచింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా 2022 2022 టీ20 వరల్డ్ కప్ని ఆస్ట్రేలియా హోస్ట్ చేసింది. వన్ ఆఫ్ ది ఫేవరెట్స్గా టోర్నమెంట్లోకి ఎంట్రీ అయిన ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్తో భారీ తేడాతో ఓడిపోయింది. దాంతో ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్కి బాగా దెబ్బపడింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌన్స్ బ్యాక్ అయి శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ మీద మ్యాచ్లు గెలిచింది. పాయింట్స్ టేబుల్లో ఇంగ్లాండ్ ఇంకా న్యూజిలాండ్తో సమానంగా నిలిచింది. అయితే మొదటి మ్యాచ్లో దెబ్బతిన్న రన్ రేట్ ఆస్ట్రేలియా టోర్నమెంట్ ఆశల్ని ఆవిరి చేసేసింది. ఫైనల్గా ఈ టోర్నమెంట్లో ఇంగ్లాండ్ విజేతలుగా నిలిచింది. నెక్స్ట్ వెస్టిండీస్ యుఎస్ఏ 2024 2024 టీ20 వరల్డ్ కప్ని వెస్టిండీస్ ఇంకా యుఎస్ఏ హోస్ట్ చేశాయి. వెస్టిండీస్ టోర్నమెంట్ని స్ట్రాంగ్గానే స్టార్ట్ చేసింది. గ్రూప్ స్టేజ్ని డామినేట్ చేసి సూపర్ ఎయిట్స్కి కూడా చేరుకుంది. అయితే సూపర్ ఎయిట్స్లో క్రూషియల్ మ్యాచెస్లో ఓడిపోవడంతో వెస్టిండీస్ సెమీఫైనల్స్కి చేరుకోలేకపోయింది. కానీ యుఎస్ఏ మాత్రం తాము హోస్ట్ చేసిన ఈవెంట్లో తమ సత్తా ఏంటో నిరూపించుకుంది. సెమీఫైనల్స్కి చేరుకోకపోయినా పాకిస్తాన్ మీద గెలిచి సూపర్ ఎయిట్స్కి చేరుకుని అందరినీ షాక్ చేసింది. అండ్ ఈ టోర్నమెంట్లో మన ఇండియా వాళ్ళు విజేతలుగా నిలిచారు. సో చూశారుగా, ఇప్పటి వరకు హోస్ట్ చేసిన ఏ కంట్రీ కూడా కప్ అయితే కొట్టింది లేదు. అండ్ రీసెంట్గా జరుగుతున్న ఈ 2026 టీ20 వరల్డ్ కప్లో శ్రీలంక ఇంకా ఇండియా హోస్ట్గా ఉన్నారు. అండ్ కో-హోస్టర్గా ఉన్న శ్రీలంక సూపర్ ఎయిట్స్లో ఓడిపోవటం జరిగింది. కానీ ఇండియన్ టీం ఇప్పటి వరకు చరిత్రను తిరగరాస్తూ వచ్చింది. ఈ టోర్నమెంట్లో కూడా ఈ కర్స్ని తుడిచేస్తూ ఇండియా ఘన విజయాన్ని సాధిస్తుందా, లేదా ఈ హోస్ట్ కర్స్కి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.